వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి సకల శుభకార్యములు నెరవేరుట, అన్ని శుభకార్యాలు చక్కగా చేసుకొని విశేషంగా ధనం ఖర్చు పెడతారు. వీళ్ళు ప్రతి శుభకార్యంలో కూడా విశేషంగా ఇంతకుముందు చేయకుండా అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చుకుంటారు. గృహంలో శుభకార్యాలు సమస్తం నెరవేరుట. అయితే కొంచెం అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మాత్రం కొంచెం కష్టకాలం. ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభం చేయకూడదు, ఏవి ప్రారంభం చేసినా నష్టపోతారు. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన కాలం ఈ సంవత్సరం. రైతాంగానికి స్వల్పముగా పంటలు పండుతాయి, అనుకున్నన్ని పండవు, అయినా నష్టం రాకుండా స్వల్పంగా పండుతాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు, సన్మానాలు, సన్మానం చేసి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. కోర్టు ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు ఈ రాశి వారికి. కాబట్టి దైవానుగ్రహాన్ని వీళ్ళు సంపూర్ణముగా పొందాల్సి వస్తుందన్నమాట. ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క గ్రహం ఇష్టమైన దేవుణ్ణి మనం పూజ చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం అలా చేసుకుంటూ ఉండాలి.